నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణలో బతుకమ్మ చీరల లొల్లి స్టార్ట్ అయింది. మరి ఈసారి బతుకమ్మకి చీరలు ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ అయితే ప్రతి మహిళలో కలుగుతూ ఉంది. మరి ఇంతకీ అసలు ఇస్తారా ఇవ్వరా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, బతుకమ్మ చీరలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఇచ్చారో మనమైతే చూసాము. మరి ఈసారైనా బతుకమ్మ చీరలు ఇస్తారా ఇవ్వరా ఇప్పుడున్న ప్రభుత్వం? బతుకమ్మ చీరలు అయితే ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. కాకపోతే గతానికి భిన్నంగా ఇవ్వాలి. ఎందుకు ఆ ఆలోచన వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి హోదాలో అంటే, కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చారు. అవి ఆల్మోస్ట్ చాలా వరకు వాళ్ళు కట్టుకోవటానికి వీలు లేనటువంటివి ఇచ్చారు అనేది ఆరోపణలు ఉన్నాయి. చాలామంది బతుకమ్మ చీరలు తీసుకొని ధర్నాలు కూడా చేశారు, కాల్ చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. అప్పుడు నాసిరకం చీరలు ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో. అప్పుడేంటి కండిషను, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు తెలంగాణలో ఈ బతుకమ్మ చీరలు ఇచ్చారు. అయితే అవి ఎలాంటివి ఇచ్చారు అనేది తెలంగాణ మహిళలకు తెలుసు. మిగతా మనకన్నా కూడా తెలంగాణ మహిళలు బాగా తెలుసు. చాలా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కేసీఆర్ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు తొందరగా పెట్టడానికి ఒప్పుకోరు, కానీ ఒకసారి అంగీకరిస్తే కడుపు నిండా పెడతారు అనేది. అంటే కడుపు నిండా పెట్టడం తిండి కాదు, ఏదైనా ఒక హామీ ఇస్తే ఎవరు హామీ ఇస్తే కనుక దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్పేది. కానీ బతుకమ్మ చీరల విషయంలో ఆయన చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన మరి ఎందుకు ఆ విధంగా ఆలోచించారో మహిళల విమర్శలను ఎదుర్కొన్నారు. ఒకనొక సమయంలో మీ బిడ్డ అయితే ఈ కట్టుకుంటుందా అని చెప్పేసి కూడా అడిగిన మహిళలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన అదే పందాలో నాసిరకం చీరలు పంచుతూ వచ్చారు. సో అలాంటి నిరసనలు లేకుండా నాణ్యమైనటువంటి చీరలు అక్క చెల్లెలకి ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు. కనీసం 800, మినిమం 800 ఖరీదు చేసేటువంటి చీర ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం. అయితే కండిషన్స్ పెట్టారు. ఏం కండిషన్స్ అంటే, గతానికి ఇప్పటికీ గతంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆధార్ కార్డు చెక్ చేసి ఇచ్చేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడేంటి, మీకు చీర కావాలంటే ఖచ్చితంగా మీరు డ్వాక్రా మహిళ అయి ఉండాలి, స్వయం సహాయక బృందాల్లో మీరు మెంబర్షిప్ అయి ఉండాలి, మీరు మెంబర్ అయి ఉండాలి. అంటే ఎలా సార్ అది? ఎందులో స్వయం సహాయక బృందాలు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి కదా. డ్వాక్రా గ్రూపులు మొత్తం అన్ని 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు 2 డ్వాక్రా గ్రూపులు పెద్ద ఎత్తున ఫామ్ అయినాయి. ఇప్పుడు కాదు, దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి రోజులు అయినప్పటి నుంచి డ్వాక్రా సంఘాలు ఏర్పడుతూ వచ్చాయి. సో డ్వాక్రా సంఘాలు ఇప్పుడు చాలా బలమైనటువంటి ఆర్థిక స్వావలంబన కలిగి ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా సంఘాలను పెట్టడానికి కారణం ఆయనే. ఆలోచన అంతా ఆయనదే. ఆయన పడినటువంటి కష్టం నాకు కూడా తెలుసు ఒక సీనియర్ జర్నలిస్ట్గా. అప్పట్లో డ్వాక్రా గ్రూపుల్లో చేరడానికి ముందుకు వచ్చేవాళ్ళు కదా మహిళలు. కారణం ఏంటంటే, డ్వాక్రా గ్రూపుల్లో చేరడానికి ముందుకు వస్తే భర్తలు వ్యతిరేకించేవాళ్ళు. ఒక 10 మంది గ్రూప్గా ఏర్పడి స్వయం సహాయక సంఘాల్లో స్వశక్తితోటి ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అప్పుడు మహిళలు ముందుకు రాకపోతే ఆయన లోకల్ బాడీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే దిగువ స్థాయిలో ఉండేటువంటి ఆఫీసర్స్కి మొత్తం టార్గెట్ పెట్టి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం పాటుపడినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరైనా చెప్తారు. ఆయన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే ఇది. ఎందుకంటే 99 నుంచి 2004 మధ్యలో ఏం జరిగింది అనేది మాకు తెలుసు. అంతకుముందు 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత 2004 వరకు వరుసగా ఉన్నారు ఆయన. ఆ టైంలో మహిళల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం ఏంటి అనేది ఆ స్కీములను బట్టి అర్థమవుతుంది. అప్పుడు చేరలేదు. 10 రూపాయల మెంబర్షిప్ కట్టి చేరడానికి ముందుకు రాల. అలాంటిది వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేర్పించి మళ్ళీ వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసి, మళ్ళీ వాళ్ళకి డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసి, వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ చేసి ఇంత చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత డ్వాక్రా గ్రూప్లో చేరడానికి ఇప్పుడు పోటీ ఎక్కువైంది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు
సబ్సిడీలు కానీ లేదంటే రుణమాఫీలు కానీ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇవ్వడం, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు 2 రాష్ట్రాల్లో కూడా. వాళ్ళే న్యాయ నిర్ణేతలు ప్రజాకోర్టులో ఎన్నికలు వస్తే. అందుకని వాళ్ళని కాదనకుండా అందరూ చంద్రబాబు నాయుడు గారి తర్వాత మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. దాదాపుగా నిరుపేద మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉన్నారు ఇప్పుడు. దాదాపుగా నిరుపేద మధ్యతరగతి మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఆల్మోస్ట్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే మరి ఎవరైతే మెంబర్షిప్ ఉంటారో వాళ్ళకి మాత్రమే చీరలు అని చెప్పి చెబుతున్నారు. డ్వాక్రాలో మీరు ఉంటేనే చీర, డ్వాక్రాలో లేకపోతే చీర లేదు. అంతకుముందు క్రైటీరియా ఏంది? 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇచ్చేవాళ్ళు ఆధార్ కార్డు బేస్ చేసుకొని. ఇప్పుడు అలా కాదు. ఇలా లెక్కేస్తే 65 లక్షల చీరలు పంపిణీ చేయాల్సి వస్తుందని చెప్పి అంచనా వేసింది తెలంగాణ ప్రభుత్వం. 65 లక్షలు అంటే డ్వాక్రా వాళ్ళు ప్లస్ మహిళలు, మరి మొత్తం మీద 65 లక్షలకి ప్లాన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మెప్మా. మీ పట్టణ ప్రాంతాల్లో మెప్మా మొత్తం పర్యవేక్షిస్తుంది. రూరల్ ప్రాంతాల్లో డిఆర్డిఓ, రూరల్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళు ఆ కార్యాలయం. డిఆర్డిఓనేమో రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, మెప్మా ఏమో సిటీలో. అసలు యాక్చువల్గా మెప్మా కానీ డిఆర్డిఓకి సంబంధించి ఈ డ్వాక్రా మహిళల్ని ఎలా ఆర్థికంగా పైకి తీసుకురావాలనేది అసలు చంద్రబాబు నాయుడు గారు మెప్మాకి అప్పచెప్పింది. మొత్తం అసలు ఒక డిపార్ట్మెంట్ పరిధిలోకి దాన్ని తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోకి మహిళలను అందరినీ కూడా ఆర్థిక స్వావలంబన తీసుకురావడానికి తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. సరే, ఎవరు ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు అనేక సందర్భాలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోవచ్చు, చంద్రబాబు నాయుడు రాజకీయాలు నష్టపోవచ్చు, కానీ ఐటీని డెవలప్మెంట్ చేసింది మాత్రం ఆయన విజన్ ఎవరు కాదలేరని చెప్పి కేటీఆర్ గారు అన్నారు అనేక సందర్భాల్లో. అలాగే ఈ డ్వాక్రాలు కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ కండిషన్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు, నాణ్యమైనటువంటి చీరలు ఇస్తాము అని చెప్పి ఆర్డర్ మెప్మాకి అలాగే డిఆర్డిఓకి ఆర్డర్ పాస్ చేశారు. వీటి పంపిణీ 21 మామూలుగా బతుకమ్మకు సంబంధించి కదా ఇదంతా కూడా. బతుకమ్మ అధికారిక పండగ కింద చేశారు, దసరాను అధికారిక పండగ కింద చేసి ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి అలా రిలీజ్ చేసి గతంలో కేసీఆర్ గారు చేశారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఇప్పుడు కూడా సేమ్ అలానే, కాకపోతే ఈ ఒక్క కండిషన్ మాత్రమే మార్చి చీరల పంపిణీ చేయబోతున్నారు. కాకపోతే అక్కా చెల్లెళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి కాల్ చేయటము, నిరసనలు వ్యక్తం చేయటం చెయ్యకుండా ఉండేలాగా నాణ్యమైనటువంటి చీరలు మీరు తీసుకురండి అని చెప్పి డిఆర్డిఓకి అలాగే మెప్మాకి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో అక్కా చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలి, ఇది రేవంత్ అన్న కానుక. ఇందిరా మహిళ అని చెప్పి పెట్టారు, ఇందిరా మహిళా శక్తి అని పెట్టారు. ఇందిరా మహిళా శక్తి ఆ ప్యాకెట్ల మీద, ఇంతకుముందు అలా ఉండేది కాదు, ప్యాకెట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవి. ఇందిరా మహిళా శక్తి అనేటువంటి ఒక ఎంబ్లం తోటి ప్యాకెట్లో ఈ చీరలని పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. బహుశా నేను అనుకోవటం ఈ నెలలో 21 లోపల 9వ తారీఖు నుంచో పంపిణీ చేస్తున్నారు, 11వ తారీఖు నుంచో పంపిణీ చేసి మొత్తం 21 లోపల అందరికీ మొత్తం చీరలు పంపిణీ చేయాలని చెప్పి ఒక క్లియర్ కట్ ఆదేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. లాస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ గ్రూప్లో లేరో డ్వాక్రా గ్రూప్లో, సో వాళ్ళు ఈ మధ్య గ్యాప్లో జాయిన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, అంటే ఛాన్స్ ఉందా? మెంబర్షిప్ ఉంటే చాలు, దాని సీనియారిటీ కూడా చూడాల. ఓకే, మెంబర్షిప్ ఉంటే చాలు, డ్వాక్రా గ్రూప్లో మెంబర్ అయ్యి ఉంటే ఇస్తామని చెప్పి ఒక కండిషన్. సో ఇప్పుడు ఎవరైతే లేరో వాళ్ళు తీసుకుంటే బెటర్ అన్నట్టు. అదే ఎవరుగా ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఉండేటువంటి 10 మందో 15 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటేనే మెంబర్షిప్ వస్తుంది, లేకపోతే రాదు కదా, అలా ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.